Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి బుధవారం శనివారం పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు అయ్యప్ప స్వామికి, వినాయక స్వామికి, అలాగే కుమారస్వామికి అర్చనకి ఎలాంటి పుష్పాలు సమర్పించాలి, అలాగే నైవేద్యం ఎలాంటివి సమర్పించాలి, వీటి గురించి కొంచెం వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకు నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. చాలా చక్కని ప్రశ్న వేశారు స్వామి. స్వామికి అనంతమైనటువంటి పుష్పం. స్వామి పుష్పాలంకార ప్రియుడు. సో ఎందుకంటే ఇటు హరునుకు కలిపినటువంటి సంతానం కాబట్టి అభిషేకానికి ప్రియుడు, అలంకారానికి కూడా ప్రియుడు. సో అతీతమైనటువంటి ఒక శక్తి ఆయనలో ఉంటుంది స్వామివారికి. సో ఎప్పుడైనా ఈ పుష్పందా అయ్యప్పకు పెట్టవచ్చునా, ఈ పుష్పంతోనే స్వామికి అలంకారం చేస్తున్నా అంటే ఏం లేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ బంతిపూలు మాత్రం అలంకారానికి వాడతారు, అర్చనకు మాత్రం వాడరు. అది కొద్దిగా నిషేధిస్తారు. ఇక్కడ మన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలని అర్చనకి వాడరు. ఇతర రాష్ట్రాల్లో వాడతారు, అది వేరే విషయం. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దాన్ని నిషేధిస్తారు. చామంతి, మల్లి, దవనము, మరి తర్వాత కనకంబరాలు. సో ఇటువంటివన్నీ కూడాను స్వామికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అనేసి అంటుంటారు. గణపతికి పసుపు రంగులో ఉన్నవంటి పువ్వులు అంటే చాలా ఇష్టం. గణపతికి పసుపు అంటే చామంతి. చామంతితోనే ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః, గణేశాయ నమః అని చెప్పి స్వామికి ఆహ్వానం చేసిన తర్వాత చామంతి పూతో అర్చన చేయాలి. సో ఇక్కడ ఈ వ్రతంలో కొంతమంది మీరు అడిగినట్టుగా 3 పటాలు పెట్టి ఎందుకు చేయాలి, ఒకటి అయ్యప్ప స్వామి దీక్ష కాబట్టి అయ్యప్ప స్వామి పటమే పెట్టి చేయవచ్చు కదా అనేసి అంటుంటారు. ఇక్కడ ఏంటంటే కార్తీక ధనుర్మాసంలో వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం వల్ల విజ్ఞానాలు సంకటహరణ అంటే ఏదైతే దోషాలు ఉన్నాయో, వీళ్ళ గండాల్లో కావచ్చు, దోషాలు కావచ్చు, శరీరంలో కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమంలో కావచ్చు, అవన్నీ కూడాను దోషం ఉందనుకోండి, విఘ్నేకుడు తీయటానికి మంచి హరుడు కాబట్టి 41 రోజు విఘ్నేశ్వర వ్రతం కూడా ఇక్కడ కలుస్తుంది. రెండవది సుబ్రహ్మణ్య స్వామి వ్రతం. స్వామికి సాధారణంగా అయితే వ్రతం మనము షష్ఠి నుంచి చేస్తుంటారు, తర్వాత కొన్ని ఆడి కీర్తిక చేస్తుంటారు, కొంతమంది ఇంకొక పొంగల్ మాసంకు చేస్తుంటారు సుబ్రహ్మణ్యకి. కానీ కార్తీక మాసంలో కార్తికేయుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యం ఒక మాసాలు కాబట్టి ఇక్కడ ఆ స్వామి వ్రతం కూడా ఇక్కడ 41 రోజు వస్తూ ఉంది. స్వామికి వచ్చేసి సెంబత్తి పువ్వు అనేది ரொம்ப విశేషమానది. సెంబత్తి పువ్వు అంటే ఏంటంటే మందార పువ్వు. అంటే ఇక్కడ మందారంలో 2 మందారాలు ఉన్నాయి. ఒకటి దొడ్డు మందారం, ఒకటి సన్న మందారం. సో ఇక్కడ వచ్చేసి దొడ్డు మందారంతో అలంకారం చేసి స్వామికి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. అయ్యప్ప స్వామికి వచ్చేటప్పటికి తులసి మాల చాలా శ్రేష్టం. సరే, నిమ్మమాల, తులసి మాల, ఇంకోటి స్వామికి బిలవ అర్చన, గులాబీ పువ్వులు. స్వామి ఆయన శరీరం అలంకారం, ఆయన శరీరం చూస్తే మీరు 2 కళ్ళు చనిపోవు. ఆయన పెదవులు కానీ, ఆయన కన్ను కానీ, ఆయన శరీరం, ఆయన ఆకృతి కానీ గులాబీ రెక్కలకైన మృదువైన వంటి ఆయన ఒక్కటి శరీరం కనపడుతుందని చెప్తుంటారు, రచనలు రాసి ఉంటారు ఆ రోజుల్లో పెద్దలంతా కూడా. ఆయన నడుస్తుంటేనట గులాబీ కూడాను మార్చిపోతుంది. అంతటి మృదువైన వంటి పాదాలు స్వామివారివి. ఆయనది శరీరము కాంతి కోటి సూర్యకాంతి ప్రజ్వలిస్తుంది. ఆ స్వామిని నేరుగా మనం చూడలేమంట. జటాలు ఆయన కాళ్ళ కింది దాకా ఉంటాయి. అందుకే ఆయనకు శిఖ కట్టి పైన శిఖ పెడతారు. శిఖా మహర్షి అనేసి కూడా ఒక పేరు స్వామివారికి. స్వామికి సంపూర్ణమైనటువంటి యోగ జ్ఞానంతో ఉన్నటువంటి యోగ పట్టం కట్టుకొని 18-12 ఏళ్ళ వయసులోపే ఈయన యోగంలో ఉన్నారు. కాబట్టి స్వామికి అభిషేకము, అలంకారం 2 ప్రీతి కాబట్టి ఏ పుష్పంతో, ఏ పువ్వుతో అయినా కూడా మీరు పూజించుకోవచ్చు. ఆ స్వామికి పువ్వులతో అలంకారం చేయటం వల్లనే అద్భుత ఫలితం రావటం అంటూ ఉంటే తులసి, మల్లి, కనకంబరము, మరి తర్వాత లిల్లీ ఫ్లవర్స్ అని కూడా చెప్తుంటారు, మొహర ఫ్లవర్స్, సుగంధ ద్రవ్యం. ఈ పువ్వులతోనే స్వామివారికి
మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే కనకాంబరంలో కూడా దవనాలు పెట్టి కడుతుంటారు, ఆకుపచ్చ రంగులో లీవ్స్ ఉంటుంటాయి. ఆ లీవ్స్ని కూడా మనం స్వామివారికి పెట్టడం వల్ల ఆ సుగంధ ద్రవ్యంతో స్వామి ఆనందం పడతాడని, ఆ బ్రహ్మచర్యానికి భంగం కలగదని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఆయుర్వేదానికి కూడాను చేసే స్వామి కూడాను, చేయించుకున్న స్వామి కూడాను ఆనందపడతారు. మీరు ఎప్పుడైనా కూడా పడిపూజకు వెళ్ళండి, ఆ పడిపూజలో దివ్యమైన రకరకాలమైనటువంటి అలంకారం ఉంటుంది. అలౌక్యమైనటువంటి ఒక ఆనందము ఆ ఒక ప్రదేశంలో కనపడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అయ్యప్ప ఇదిదా అంగ సంగత వేరే ఏ సంగతులు ఉండదు. స్వామి బాగున్నారా, స్వామి బాగున్నారా, అయ్యప్ప ఎంత అలంకారంగా ఉన్నారు చూడు, అక్కడే వచ్చి కూర్చొని ఉన్నాడా அப்படின்னு తెలుస్తుంటాయి. ఆ పూజ అయిపోయిన తర్వాత పూలన్నీ వాడిపోతాయి, స్వామి వచ్చి వెళ్ళిపోతారు అక్కడికి, వికారంగా అయిపోతుంది. అదిదా నిదర్శనం, ఉన్నారు అని దానికి అదే నిదర్శనం. సో ఆ పూలతోనే మనకి పువ్వులతో అలంకరించేయటం, ఆ స్వామి పాదాలతో వేయటం, విధానమైనటువంటి పూలతో మనం చేసుకోవచ్చు. మరి నైవేద్యము శాస్త్రావుకు అరవాణ పాయసం చాలా ప్రీతి. వినాయకుడికి మనకు అటుకులు బెల్లము ప్రీతి. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాల పాయసం అంటుంటారు. ఆ పాల పాయసాన్ని నివేదన పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు పెట్టండి. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి చుక్కు వెళ్ళం అంటే దొరుకుతుంది మనకంటే, మన సొంటి పొడితో తయారు చేసినటువంటి పానకం చుక్కు వెళ్ళం అంటారు. అది కూడా ఆయనకి ప్రీతికరమైనటువంటి పదార్థం. ఇవన్నీ పెట్టి చూడండి, అయ్యప్ప స్వామికి కూడా కటాక్షం ఉంటుంది. మీ ఇల్లు పాటు కూడాను అష్టైశ్వర్యాలతో నిండుగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు స్వామి, ధన్యవాదాలు. స్వామి శరణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.